వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. యువగళం పాదయాత్రలో హామీలో ఇచ్చిన మాట ప్రకారం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు. దానిలో భాగంగా నిన్న హైకోర్టు రిజిస్ట్రార్ గారు మన కలెక్టర్ గారికి భవనాలను, తర్వాత శాశ్వతంగా స్థలంను చూడండి, ఏర్పాటు చేయండి అని చెప్పినలో భాగంగా మేమందరం కూడా కర్నూలు జిల్లా ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, కర్నూలు జిల్లా అందరి తరఫున కూడా మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం హైకోర్టే ఇస్తామని 5 సంవత్సరాలు కాలయాపన చేసి లాస్ట్కి చివరకు ఏది కూడా ఒక్క రాయి కూడా వేయలేదు. ఈ ప్రభుత్వము మాట ప్రకారం 6 నెలల్లో తిరిగేలోపే హైకోర్టు బెంచ్కు ఈరోజు పునాది పడిందంటే కూడా అందరం కూడా నిజంగా కర్నూలు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలమై ఉండాలా. ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రకారం వస్తుంది. రాబో కాలంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడం అంటే కొన్ని జిల్లాల వల్ల మనకు వస్తారు, చాలామందికి ఉపాధి దొరుకుతుంది, అందరికీ చాలామందికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి కర్నూలు అభివృద్ధి పదంలో ముందు, అమరావతితో పోటీగా కర్నూలు కూడా అభివృద్ధిలో ముందుకు పోతుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం, దీన్ని మాట ఇచ్చిన ప్రకారం ఎట్లయితే ఇప్పుడు నిలబెట్టుకున్నారో తొందరలో కూడా భూమి ఓపెన్ చేసి కర్నూలు జిల్లా ప్రజలను అందరినీ కూడా సంతోషపరచాలని కూటమి ప్రభుత్వ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు జిల్లా వాసులుగా ఈ సందర్భంగా అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. కర్నూలుకు హైకోర్టు కేటాయించిన చంద్రబాబు గారి నాయకత్వం, కర్నూలుకు హైకోర్టు బెంచ్ కేటాయించిన చంద్రబాబు గారి నాయకత్వం. జై బాబు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై బాబు, నాయకత్వం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై అడుగులు వేస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్బుగా చేయడం, అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు 2 లైన్లు పిఎం గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఎమ్గెనూరుకు కూడా టెక్స్టైల్స్ పార్క్ రావడం జరిగింది. అంతేకాకుండా తంగెడంచ కూడా సీడ్ హబ్బుగా తయారు చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నూలుకు హైకోర్టు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో కూడా తప్పకుండా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పిన తర్వాత అట్లే లోకేష్ బాబు గారు కూడా యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాబినెట్ ఆమోదం పొందడం, దాంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మొన్ననే మీకు అందరికీ తెలుసు, మన హైకోర్టు రిజిస్ట్రార్ గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడానికి కావాల్సిన ఏవైతే అంటే 15 మంది న్యాయమూర్తులకు, అలాగే అక్కడున్న అధికారులకు కావలసిన వసతులు, అంటే భవనము కానీ వాళ్ళకున్న నివాస యోగ్యానికి అనువైన ప్రదేశాన్ని ఇవ్వమని మన కలెక్టర్ గారికి పంపడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక్క రోజులోనే 24 గంటల్లోనే ఇక్కడ ప్రదేశాన్ని చూసి పంపడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉందో. గతంలో చూసాం, గత ప్రభుత్వంలో 3 రాజధానులని మన రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసినాయి. ఒకటి న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తాము,
అలాగే శాసన రాజధానిగా అమరావతిని, అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం అని చెప్పడం జరిగింది. కానీ చెప్పిన మాట ఏది కూడా ముందుకెళ్ళలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంతగా అడుగులు వేస్తూ ఉందో మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ గత ప్రభుత్వంలో మన రాష్ట్రము ఎంతసేపు ఉన్న పాలకులైతేనేమి ఉన్న అది ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఎక్కడ వాటిని కబ్జా చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే కనీసం కర్నూలుకి మంచినీళ్ళు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో ఇంకా మనకు తెలుసు ఏంది ఇక్కడ లా కాలేజీ తీసుకొని వస్తూ ఉన్నాము అని చెప్పడం జరిగింది. దానికోసం భూమి పూజ కూడా చేశారు ఎలక్షన్ల కోసం. అంటే ఏదో చేస్తూ ఉన్నాం, మేము ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఏది కూడా అడుగుల ముందు వీళ్ళు లాది ఇన్స్టిట్యూట్ తీసుకొని రావడానికి లా యూనివర్సిటీ అంటే దానిది వీళ్ళ చేతుల్లో లేదు. అది వీళ్ళకి అధికారం లేదు. దీన్ని తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తేనే అది మనకు వచ్చేది. కానీ ఏ మాత్రము ముందు చూపు లేకుండా, ముందు ఆలోచన లేకుండా ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కటి ముందుకెళ్తూ ఉంది. మనకు ఓర్వకల్ మండలంలో కూడా డ్రోన్ హబ్ తీసుకొని రావడం జరిగింది, డ్రోన్స్. అంతేకాకుండా ఈ సెమీ కండక్టర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకి ఎలక్ట్రిఫికేషన్ వెహికల్స్ కూడా రావడం జరుగుతోంది. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాం. తొందరలోనే ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అవి కూడా ప్రతి ఒక్కటి ముందుకెళ్తాం. ఇప్పుడున్న నాయకులు అంటూ ఉన్నారు సూపర్ 6 పథకాలను అమలు చేయండి అని. తప్పకుండా ఇప్పుడు ఏవైతే పెన్షన్ పెంచుతామని చెప్పామో ఆల్రెడీ పెంచడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి దీపం పథకం కింద కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అన్నా క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసాం. త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చే దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మనకందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ మన ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చే దిశగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనము ఈ ప్రభుత్వం రాకముందు 25 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వస్తేనే ఇస్తామని చెప్పడం జరిగింది. మాట మేరకే పరిశ్రమలు తీసుకొని వచ్చి ఎక్కడున్న ఆ పరిశ్రమలన్నింటినీ మన రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళందరినీ అడగడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి కూడా పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. మొన్న దావోస్ పర్యటన కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అందరితో ఒప్పందాలు చేసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మీలాగా మాటలు చెప్పి పోయే ప్రభుత్వం కాదు ఇది. మనకి అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కర్నూలుకి హైకోర్టు బెంచ్ రావడం చాలా హర్షించదగ్గ విషయము, సంతోషించదగ్గ విషయము. గతంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మేరకు ఈ కూటమి ప్రభుత్వము అడుగులు ముందుకేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.